ప్రియులారా మరి ఇంట్లో ఉంది అది ఒకసారి మ్యూట్ లో పెడితే బాగుంటుంది. థ్యాంక్ యూ. ప్రభునందు ప్రియ సహోదరులందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట వందనాలు తెలియజేయచ్చు. ప్రియులారా మరి పోయినసారి నేను యెహోషువ గ్రంథం 1వ అధ్యాయాన్ని మీ మధ్యన పంచుకున్నాను. సంపూర్ణంగా నేను ఈ విషయాలను పంచుకోలేను, ఎందుకంటే నాకున్న వాక్య జ్ఞానమును బట్టి, దేవుడు నాకు అనుగ్రహించిన ఆత్మీయతను బట్టి కొన్ని విషయాలు మాత్రమే నేను మీతో పంచుకోగలను. వింటున్న ప్రతి సహోదరుడు సహోదరి కూడా నాకంటే జ్ఞానవంతులే అని నేను తలంచుతున్నాను. గనుక మీరంతా మీ ఆధ్యాత్మిక జీవితంలో ఈ విషయాలను ఆధారంగా ఉంచుకొని మరిన్ని విషయాలను లేదా మరిన్ని తలంపులను ఈ యొక్క అధ్యాయాల్లో మీరు వెతికి సంపాదించుకోవాలని ప్రభు పేరట మీకు అందరికీ తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఒకసారి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్న ఒక సన్నివేశాన్ని మనం చదువుకొని వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడయిండునుగాక. అలాగే 18వ వచనాన్ని కూడా చదువుకుందాం. నీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణశిక్ష నొందుదురు. నీవు నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకొనవలనని యెహోషువకు ఉత్తరమిచ్చిరి. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని సహాయం నిమిత్తం. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమకు అపారమైన కృపకు స్తుతులు స్తోత్రం నాయన. సత్యవాక్య వారిధి ద్వారా ఆధ్యాత్మిక సన్నివేశాలను, అనేక సందేశాలను నాయన సువార్థికుల ద్వారా, బోధకుల ద్వారా, కాపరుల ద్వారా ప్రతిదినం మీరు మాకు తెలియజేస్తూ వస్తూ ఉన్నారు నాయన. మీకు వందనాలు. ఆధ్యాత్మికంగా సరిదిద్దుకోవడానికి ఎంతో చక్కటి అవకాశం నాయన. సద్వినియోగం చేసుకున్న వారికి సద్వినియోగం చేసుకున్నంత వరం ఉంటుంది కనుక నాయన మేమంతా సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి. వింటున్నాం, మేము శ్రద్ధగా వినగలిగే భాగ్యమును అనుగ్రహించమని వేడుకుంటున్నాము. మీ మాటల్లోని మాధుర్యాన్ని మాకు అనుగ్రహించండి. మీ మాటల యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని యథార్థంగా జీవించగలిగే భాగ్యమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. యెహోషువ గ్రంథంలో మరి 1వ అధ్యాయంలో కొన్ని తలంపులను మేము ధ్యానిస్తూ ఉన్నాము. మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరులారా, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో చాలా ఆత్మీయమైన విషయాలు ఉన్నాయి. సంఘానికి కావలసిన విషయాలు ఉన్నాయి, సమాజానికి కావలసిన విషయాలు ఉన్నాయి, సేవకులకు కావలసిన విషయాలు ఉన్నాయి, సాటి విశ్వాస సహోదరి మనులందరికీ కావలసిన అనేకమైన విషయాలు ఈ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నాయి. ప్రియులారా, అన్నిటినీ మనం ఈ సమయంలో ధ్యానించుకోలేము, ఎందుకంటే సమయ పాలన విషయాన్ని బట్టి ప్రతి విషయాన్ని మీతో నేను పంచుకోలేను. ఎందుకంటే ప్రతి అధ్యాయాన్ని మనం కూలంకషంగా కాకపోయినా కొన్ని విషయాలనైనా మనం ధ్యానించుకుంటూ వెళ్దాం ప్రియులారా. అనేకమైన మార్మికమైన విషయాలు సహోదరులు ఎంతో మంది విని ఉండవచ్చు. ఈ యొక్క యెహోషువ గ్రంథంలో అనేకమైన విషయాలు చక్కగా బోధించగలిగిన వారు కూడా మీలో ఉండొచ్చు. అయితే దేవుడు నాకు అనుగ్రహించిన కొంత జ్ఞానం బట్టి, దేవుడు అనుగ్రహించిన ఆత్మీయ మేర ఏదైతే ఉందో ఆ మేరలో కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవాలని అనుకుంటున్నాను ప్రియులారా. మనం విన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం.
యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 9 వచనాలు మనం విన్నాం ప్రియులారా. అందులో రాయబడిన ప్రాముఖ్యమైన విషయాలు మనం చెక్ చేసుకుంటూ వచ్చాం. ఒకసారి మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. ఇంకా కొన్ని విషయాలు నేను చెబుతాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనము. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. ఇక్కడ జాగ్రత్తగా ఒక విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. పోయినసారి నేను చెప్పినప్పుడు అక్కడ ఒక విషయాన్ని నొక్కి చెప్పాను. ఏంటి ఆ విషయం అంటే, దేవుడు తన పరిచర్యకు పిలుచుకునే వారు ఎవరైనా ఉంటే, తన పరిచర్యలో దేవుడు వాడుకోవాలి అని అనుకుంటే, మొదటిగా వారిలో దేన్ని చూస్తున్నాడంటే, వారు చేసే పరిచర్యను చూస్తూ ఉన్నాడు. వారు ఎలా పరిచర్య చేయగలరు, ఎలాగో ఒక సేవకుని దగ్గర ఒదిగి ఉండగలరు అనే ఒక విధానాన్ని దేవుడు చూస్తాడు ప్రియులారా. ఏలియాను వాడుకోవడానికి ఎలీషా దగ్గర పరీక్షించాడు. దావీదును వాడుకోవడానికి సౌలు దగ్గర దావీదును చూశాడు. ఇలాగ చాలా మంది సేవకులను వాడుకోవడానికి దేవుడు ఏం చేస్తాడంటే, తమ తమ గురువుల దగ్గర వారిని పెడతాడు. 12 మంది శిష్యులను వాడుకోవడానికి యేసు క్రీస్తు అనే ఒక గురువు దగ్గర వాళ్ళని పెట్టాడు దేవుడు. ఈ 12 మంది అపోస్తులలో వారికి కొంతమంది శిష్యులు ఉన్నారు. వారిని కూడా వాడుకోవడానికి దేవుడు వారిలో చూసింది పరిచర్య. కనుక సేవకులకు పరిచర్య చేసే విధానం అనేది చాలా ప్రాముఖ్యమైంది క్రిస్టియానిటీలో. ఎప్పుడైతే సేవకుల్ని నిర్లక్ష్యం చేస్తామో, ఎప్పుడైతే సేవకులను పట్టించుకోమో, ఎప్పుడైతే సేవకులతో సత్సంబంధం కలిగి ఉండమో ప్రియులారా, అప్పుడు మనం సరి అయిన నిర్ణయాన్ని మనం తీసుకోలేము. లేదా దేవుడికి ఇష్టకరంగా మనం బ్రతకలేము ప్రియులారా. దయచేసి క్షమించండి, కరెంట్ పోయింది, ఓన్లీ ఆడియో పెట్టాను. దేవుడికి ఇష్టకరంగా మనం జీవించలేము. కనుక పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యం. కానీ ఈనాడు సంఘాల్లో నిర్లక్ష్యం చేయబడుతున్న పరిచర్య ఏదైనా ఉంది అని అంటే సేవకులకు చేసే పరిచర్యనే. నిజమా కాదా ఆలోచించండి. చాలా సార్లు మనం చూస్తూ ఉంటాము, సేవకులు అనంగానే మనకే పరిచర్య చేయాలి, సేవకులు అనంగానే మనకు ప్రార్థన చేయాలి, సేవకులు అనంగానే మన ఇంటి దగ్గరికి రావాలి, సేవకులు అనంగానే మన కార్యక్రమాలన్నిటికీ హాజరు కావాలి. కానీ ప్రియులారా, సేవకులకు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? సేవకుల నిమిత్తం వారింటికి వెళ్ళి ఏదైనా చిన్న కార్యక్రమం చేసే వాళ్ళు ఉన్నారా? లేరు. ఎస్పెషల్లీ ప్రతి సంఘంలో అనుకుంటున్నాను, నేను అంత గొప్పవాడిని కాదు చెప్పడానికి, ప్రతి సంఘంలో అనుకుంటున్నాను నిర్లక్ష్యం చేయబడుతున్న పరిచర్య. క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైన పరిచర్య కూడా ఇదే. ఏంటి? సేవకులకు పరిచర్య చేసేది. ఇప్పుడు ఈ పరిచర్య లేదు. సేవకులే పరిచర్య చేయాలి, సేవకులే కార్యక్రమాలు జరిపించాలి. పోయినసారి మాట్లాడాను, మళ్ళీ చెబుతున్నాను. ఒకవేళ మోసే గనక చనిపోయేటప్పుడు ఇలా అనుకుని ఉంటాడేమో, ఇక నా జీవితాన్ని నేను ముగించగలను అని ధైర్యంగా ముగించి ఉంటాడేమో. కారణం యెహోషువ ఉన్నాడు. మోషే తదనంతరం యెహోషువ ఉన్నాడు పరిచర్యలో. కనుక మన పరిచర్య విధానాన్ని చూసి దేవుడు మనల్ని ఎన్నిక చేయాలి. మన పరిచర్య విధానాన్ని చూసి మన సంఘ కాపరులు మనల్ని ఎన్నిక చేయగలగాలి ప్రియులారా. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అంత మాత్రమే కాకుండా ఇంకొక విషయాన్ని నొక్కాలనుకుంటున్నాను ఇక్కడ. చాలా పెద్ద విషయం. ప్రభు చిత్తం అయితే ఈ విషయాన్ని నేను ఒక పాఠంగా బోధిస్తాను తొందరలో. అదేమిటంటే, వాక్యం తెలియగానే, వాక్య జ్ఞానం ఒకరికి ఉండంగానే, లేదా వాక్య జ్ఞానం ఒక చోట నేర్చుకోగానే వెంటనే పరిచర్యను మొదలు పెట్టాలనుకుంటారు చాలా మంది. పరిచర్య ప్రారంభానికి, పరిచర్య చేయటానికి వాక్య జ్ఞానమే ప్రాముఖ్యం కాదు. మళ్ళీ చెబుతున్నాను,
మనం పరిచర్య చేయటానికి, సంఘం స్థాపించడానికి, సంఘ కార్యక్రమాల్లో ఒక గొప్ప అధికార స్థాయిని పొందుకోవడానికి మనకున్న వాక్య జ్ఞానం మాత్రమే ప్రాముఖ్యం కాదు. ఏంటి ప్రామాణికం అంటే దేవుడి యొక్క పరీక్ష ప్రామాణికం ప్రియులారా. ఒక వ్యక్తిని పరిచర్యలోకి తీసుకొని వెళ్ళాలి అనంటే దేవుడు మొట్టమొదటిగా చూసేది ఏంటో తెలుసా? నీ వాక్య జ్ఞానం కాదు. మనం నేర్చుకున్న ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి అధ్యాయాన్ని సవివరంగా చెప్పగలడు అన్న ఆ జ్ఞానాన్ని దేవుడు చూడడు. దేవుడు చూసే జ్ఞానం, దేవుడు చూసే విధానం చాలా వెరైటీగా ఉంటది ప్రియులారా. ఒకవేళ దేవుడికి సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళు గనక సబ్జెక్ట్ వచ్చిన వారిని మాత్రమే దేవుడు వాడుకుంటాడు అని అనుకుంటే, అపోస్తలుడైన పౌలును అన్యుల మధ్య పరిచర్య చేయించడు. ఎక్కడ చేయిస్తాడు? యూదుల మధ్య మాత్రమే పరిచర్య చేయిస్తాడు. నేను ఇలాగంటాను, యూదుల దగ్గర సబ్జెక్టు సరిగ్గా రాని పేతురుని యూదుల దగ్గర పెట్టాడు. యూదుల సబ్జెక్టు బాగా వచ్చిన పౌలుని మాత్రం అన్యుల దగ్గరికి పంపించాడు. చూడండి దేవుడి యొక్క ఎన్నిక విధానం ఎలాగుంటది. బాగా సబ్జెక్టు తెలిసినవాడు, యూదుల ధర్మశాస్త్రపు విలువలు తెలిసినవాడు, ధర్మశాస్త్రంలో ఉన్న లాస్, శాసనాలు ఏవైతే ఉన్నాయో ఆ విధి విధానాలు చక్కగా స్పష్టంగా వివరింపదగిన సామర్థ్యం కలిగిన వాడు అపోస్తులుడైన పౌలు. అలాంటి వ్యక్తిని ఎవరికి అపోస్తులుగా పంపించాడంట? అన్యజనులకు అపోస్తులుగా పంపించాడంట. చేపలు పట్టుకునే వ్యక్తి, సరిగ్గా ధర్మశాస్త్రం మీద గొప్పగా అవగాహన లేని వ్యక్తిని యూదుల మధ్య అపోస్తులుగా పెట్టాడంట ప్రియులారా. ఎంత ఆశ్చర్యం చూడండి. అంటే దీన్ని నేనేం చెబుతున్నానంటే, నేనేం చెప్పదలిచానంటే దీని విషయము, పరిచర్యకు ప్రభు యొక్క ఎన్నిక ప్రామాణికం అని అంటున్నాను. మనకు తెలిసిన సబ్జెక్టు, మనకు తెలిసిన వాక్యం కాదు. బాగా వాక్యం నేర్చుకుంటే సంఘం స్థాపిస్తాను కాదు కాదు కాదు. ప్రభు పరిచర్యకు ప్రభువే ఎన్నిక చేసుకోవాలి. చాలా మంది ఎమోషనల్ ఫీలింగ్ లోకి వెళ్ళిపోతారు. ఏ ఎమోషనల్ ఫీలింగ్ అంటే, ఇదిగో ఈ ప్రాంతంలో నేను వాడబడకపోతే వీళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారు, కాబట్టి నేను అర్జెంటుగా సేవకుని కావాలి, అర్జెంటుగా నేను పాస్టర్ని కావాలి అని అనుకుంటారు. ఎమోషనల్ అయిపోతున్నాం. కాదు కాదు, ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ వద్దు. దేవుడి పని దేవుడే చేస్తాడు. దేవుడి పని దేవుడే చేస్తాడు. దాదాపుగా 400 years పైచిలుకు సంవత్సరాలు ఇజ్రాయేలీలు అక్కడ ఉన్నారు, ఐగుప్తులో. కానీ చక్కగా యథార్థంగా ఉండే మన అహరోను దేవుడు వాడుకోలేదు. పెద్దవాడు, బాగా మాట్లాడదగినవాడు, అహరోను దేవుడు వాడుకోలేదు. నేను రాను పరిచర్యకి, అసలు నేను చేయలేను, నేను ఆ ఐగుప్తు నుండి ఆ ఇజ్రాయేలీలను రక్షించలేను, నేను చేతగాని వాడును, దేనికి పనికిరానని ఎవరైతే దేవుడి దగ్గర మాట్లాడాడో ఆ మోసేని ఎన్నిక చేసుకున్నాడు. ఇలాగంటాను, అది కరెక్ట్ కాదో నాకు తెలీదు. మోసేను ఎన్నిక చేసుకోవడానికి దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని కూడా లేట్ చేశాడేమో అనిపిస్తుంది ఈ విషయాన్ని బట్టి నాకు. సో మోసేను ఎన్నిక చేసుకోవడానికి, మోసే పరిచర్యకు రావడానికి దేవుడు అబ్రహాం యొక్క వాగ్దానాన్ని కూడా కాస్త లేట్ చేశాడేమో అనిపిస్తుంటది ప్రియులారా. 100% నేను చెప్పలేను ఆ విషయాన్ని. కనుక జ్ఞాపకం చేసుకోండి, దేవుడే అపాయింట్ చేసుకుంటాడు, దేవుడే ప్రేరణ పుట్టిస్తాడు. ఇప్పుడు యెహోషువని ఎన్నిక చేసుకుంటున్నాడు దేవుడు. మిగిలిన వారు లేరా? దాదాపుగా 20 లక్షల మంది అనుకుందాం. ఇలాగూ దాదాపుగా 10 లక్షల మంది అనుకుందాం. 10 లక్షల మంది జనాంగంలో దేవుడు ఎన్నిక చేసుకునేది యెహోషువనేనా? ఏం చూసాడు యెహోషువలో? అతని యొక్క పరిచర్య విధానం. చాలా సార్లు అనుకుంటారు, నాకు ఇంత జ్ఞానం తెలుసు కదా, నేను ఎంత ధనవంతుని కదా, ఇంత డబ్బు ఉంది కదా, నేను సేవకునికి పనిచేయడం ఏంటి? నేను మళ్ళీ చెబుతున్నాను,
మన మధ్యలో వాడబడే వరప్రసాద్ రెడ్డి సార్ మనకు తెలుసు, ఆయన చేసిన పరిచర్య ప్రశంసనీయమైంది. ఆయన అన్ని దేశాలు మట్టుకు ఎందుకు అంత పరిచర్య చేయగలుగుతున్నాడంటే ఆయన సేవకులకు చేసిన పరిచర్య గణనీయమైంది, గంభీరమైంది ప్రియులారా. కాబట్టి సేవకులకు చేసే పరిచర్య, దేవుడు పరిచర్యను చూస్తాడు. మీరు ఫీల్ అవ్వనక్కర్లేదు, ఇదిగో మనం ఇక్కడ ఉన్నాం కదా, వీళ్ళంతా పాతాళానికి వెళ్ళిపోతారు, అంత ఫీల్ అవనక్కర్లేదు. దేవుడు ఎవరినైనా వాడుకొని వారిని పరలోకానికి తీసుకొని పోగలడు. తెలుసు కదా, బిలాముతోనే మాట్లాడించాడు. బిలాం ఎవరు? బిలాం ఎక్కిన గాడిదతోనే మాట్లాడించాడు. గాడిద ఎవరు? పశువు. అది దేవుడు ఎవరితోనైనా మాట్లాడి తన స్వార్థను చెప్పించుకోగలడు. అయితే ప్రియులారా, దేవుని పిలుపు మేరకు మనం, లేదా దేవుని యొక్క ప్రేరణ మేరకు మనం స్వార్థలకు అడుగు పెట్టగలగాలి. వాక్య జ్ఞానాన్ని బట్టో, మనకున్న అనుభవాన్ని బట్టో, మనకున్న చదువుని బట్టో కార్యక్రమాలు చేస్తామంటే చేయలేం మనం. అది అసాధ్యం. దేవుడి పనిని, ఈ విషయం గుర్తుపెట్టుకుందాం, దేవుడి పనిని దేవుడే చేసుకుంటాడు. మానవుడు నథింగ్, మానవుడు ఏమీ చేయలేడు. ఆలోచిద్దాం. దేవుడే పిలుచుకున్నాడు మోసేని. ఒక వ్యక్తిని పిలుచుకోవాలంటే దేవుడు పిలుచుకుంటాడు. ఎలాగ పిలుచుకుంటాడు? కొంతకాలం పరీక్ష. కొంతకాలం పరీక్ష. దరిదాపుగా 6 నెలలు పరిచర్య చేయడం కోసం, 6 నెలలు పరిచర్య చేయడం కోసం బాప్తిసం ఇచ్చి యోహాన్ని ఎంతకాలం పరీక్షించాడు దేవుడు? ఒక భక్తుడు చెప్పాడు ఇలాగో, దేవుడు ఎవరైనా ఒక సేవకుణ్ణి అపాయింట్ చేసుకోవాలి అని అనుకుంటే దరిదాపుగా 15 years దేవుడు పరీక్షిస్తాడంట ప్రియులారా. 15 years, 15 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. దావీదును దేవుడు సింహాసనం ఎక్కించడానికి సౌలు దగ్గర చాలా కాలం పెట్టాడు. ఎలీషా మీద, ఎలీషాకు అభిషేకం చేసిన వెంటనే పరిచర్య అప్పగించలేదు. ఏలియా దగ్గర పరిచర్య చేసేవాడుగా పెట్టాడు దేవుడు. కనుక మనం ఎక్కువగా ఫీల్ అవ్వనక్కర్లేదు, వీళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారేమో, ఇవన్నీ కాదు. నువ్వు సిద్ధపడాలి, మనం సిద్ధపడాలి. దేవుడి దగ్గర మనం సిద్ధపడాలి. దాదాపుగా అపోస్తులుడైన పౌలు పరిచర్య మొదలు పెట్టే ముందు కొన్ని రోజులుగా అరేబియా ప్రాంతానికి వెళ్ళిపోతాడు. 3 సంవత్సరం, ఇలా చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ 3.5 years పరిచర్య చేయడం కోసం జీసస్ క్రైస్ట్ 30 years కాబట్టి తొందరపడలేదు. పరిచర్య నిమిత్తం తొందరపడకండి. పరిచర్య ప్రభు చేయించుకుంటాడు, ప్రభుది పరిచర్య కనుక ప్రభువే తన పరిచర్య చేయించుకుంటాడు ప్రియులారా. కనుక మనం ఏం ఫీల్ అవ్వనక్కర్లేదు. యెహోషువను దేవుడు పిలిచాడు, యెహోషువ టైం వచ్చింది, యెహోషువ వెళ్తున్నాడు అంతే. అలాగే ఏలియా టైం వచ్చింది, ఏలియా వెళ్తాడు. ఎలీషా టైం వచ్చింది, ఎలీషా వెళ్తాడు అంతే. ఎవరి టైం వస్తే వాళ్ళు వెళ్ళాలి. ఎవరి కాలమానమును బట్టి వాళ్ళు వెళ్ళి తీరాలి ప్రియులారా. దేవుడు వారిని అలాగూ వాడుకుంటాడు. యెహోషువ కృపను బట్టి మామూలు పిలుచుకుంటాడు, మరొకటి మానవుల యొక్క దేవుడు పిలుచుకుంటాడు కొన్నిసార్లు. కనుక ఇక్కడ ఆ దేవుడు కృపను బట్టి యెహోషువని పిలుచుకున్న తర్వాత యెహోషువని ఎందుకు పిలుచుకున్నాడంటే యెహోషువ యొక్క క్రియలు, యెహోషువ పరిచర్య విధానం దేవుడికి బాగా నచ్చింది. కనుక మన పరిచర్య ఎలా ఉంది? దేవుడు మెచ్చే విధంగా ఉందా? ఆలోచించండి. ఏదో పరిచర్య చేస్తున్నామంటే చేస్తున్నాము, పరిచర్య చేస్తున్నామంటే చేస్తున్నాం.
వద్దు వద్దు, అలాగొద్దు. దేవుడే మనల్ని ఎన్నిక చేసుకోవాలి. దేవుడే మనకు ప్రేరేపణ పుట్టించాలి. వెంట వెంటనే చేసేద్దాం, వెంట వెంటనే త్వరగా చేయాలి, త్వరగా చేయాలి అన్న ఆలోచనలు ఏవి వద్దు ప్రియులారా మనకి. జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడతాం. కాబట్టి పరిచర్యకు వెంటనే వద్దు. ఒక మాట రాయబడి ఉంటది కీర్తన గ్రంథంలో ఇలాగ. ఏమని? మీరు గుర్రముల వలె ఆతురముగాను, కంచెర గాడిదల వలె నిదానంగాను, ఇలాగూ సంపూర్ణంగా నాకు రాదు కానీ ఆ మాట ఇలాగ రాయబడింది. గుర్రముల వలె తొందరపడడం, కంచెర గాడిదల వలె నిదానంగా ఉండడం కాదు. ఒక లెవెల్‌లో, ఒక విధానంలో, ఒక పరిమాణంలో మనం నడవాలి ప్రియులారా. మనం పరిచర్య అంటే ఏం చేస్తుంటాం? గుర్రాల వలె వెళ్ళిపోతుంటాం. అదే ప్రార్థన అంటే కంచెర గాడిదల వలె. ప్రతి విషయంలో సేవకుడనేవాడు సిద్ధపడాలి. సేవకుడే అనే వ్యక్తి సిద్ధపాటు లేకపోతే ఆ సేవ సరైంది కాదు. సిద్ధపాటు కలిగిన సేవ మనం చేయాలి ప్రియులారా. సిద్ధపాటు కలిగిన సేవ. కనుక కొన్ని సంవత్సరాలు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. పరీక్షించిన మీదట దేవుడు మనల్ని పిలుచుకుంటాడు. ఆ ప్రాంతంలో మొట్టమొదటిగా దేవుడు మనల్ని పిలుచుకోవచ్చు. లేదా ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత, ఆ సంఘ కాపరి చనిపోయిన తర్వాత ఏదో రకంగా దేవుడు మనల్ని పిలుచుకోవచ్చు. దేవుడు పిలవడానికి కేవలం దేవుడు వాయిసే మనకు వినబడనక్కర్లేదు. మనకు దేవుడు హృదయ ప్రేరేపణను కూడా ఇస్తాడు. దేవుడు పిలిచే విధానాలు చాలా ఉన్నాయి. దాని గురించి మాట్లాడుకుంటే తర్వాత మాట్లాడుకుందాం. ఏదేమైనా దేవుడు మన హృదయంలో పరిచర్య భారాన్ని పెడతాడు. చాలా సార్లు పరిచర్య భారం లేదనుకోండి, సరిగ్గా మనం ఉండలేం. ఎందుకు వారిలాగా నేను వర్క్ చేయలేకపోతున్నాను, ఎందుకు వీరిలాగా నేను వర్క్ చేయలేకపోతున్నానంటే వారు సమర్పణ కలిగి చేస్తున్నారు. మనకు సమర్పణ లేదు. కాబట్టి ఆలోచిద్దాం ప్రియులారా. మనం వెంటనే పరుగు తీయకూడదు. దేవుడు తగిన సమయంలో పరిచర్యను మనకు అప్పగిస్తాడు. ఈ పరిచర్య సబ్జెక్ట్ చాలా పెద్దది. విరివిగా మాట్లాడుకోవచ్చు మనం ఒకసారి వీలైతే. అంత పాస్టర్స్ మనం అంతా ఉన్నాం అనుకోండి, బాగా వాక్యం తెలిసిన వాళ్ళుంటే వాళ్ళకందరికీ ఈ విషయాలు బోధిస్తే చాలా బాగుంటుంది. కనుక జ్ఞాపకం చేసుకుందాం, పరిచర్య అంటే తొందరొద్దు. దేవుడే మనల్ని పిలుచుకుంటాడు. గాడ్ అపాయింట్ చేసుకోవాలి. మెన్ అపాయింటెడ్ వద్దు. ఏదో మనిషి అపాయింట్ చేసుకున్న వ్యక్తి కాదు. దేవుడే. కనుక యెహోషువ మోషేను దేవుడు ఆ రోజు పిలుచుకున్నాడు. మోషే కాలం అయిపోయింది. ఇప్పుడు ఎవరి కాలం? యెహోషువ కాలం. యెహోషువ నాయకుడుగా ఇజ్రాయేలీయులను నడిపించే కాలం. ఎంత గొప్ప స్థితి యెహోషువకు వచ్చిందో చూడండి. ఎంత గొప్ప స్థితి. ఈ స్థితి వస్తుందని యెహోషువ గర్వపడలేదు. ఒక సంఘానికి ఒక లీడర్‌గా మనం పెట్టారనుకోండి, మనం ఎంత గర్వపడతాం. అమ్మో! మనల్ని ఎవరు పట్టుకోలేరు. ఒక విషయం చెప్తాను వినండి. జాగ్రత్తగా వినండి. పుట్టగొడుగులు రాత్రికి రాత్రే మొలుస్తాయి. మహావృక్షాలు ఎదగాలంటే టైం పడతది, గుర్తుపెట్టుకోండి. రాత్రికి రాత్రే పుట్టగొడుగులు కోటానుకోట్లు పడతాయి. మన భాషలో మామూలుగా చెప్తున్నాను. అదే మహావృక్షం ఎదగాలంటే చాలా కాలం పడతది. కనుక మనం పుట్టగొడుగులు లాంటి సేవకులుగా ఉండకూడదు. వృక్షం లాంటి సేవకులు, కదలని వారంగా మనం ఉండాలంటే టైం పడతది. టైం పడుతుంది. సిద్ధపడదాం దేవుడి సన్నిధిలో. పరిచర్య అనేది వెంటనే పరిచర్య చేసేయాలి. అక్కడ రక్షించాలి, ఇక్కడ అవన్నీ జరగవు అవి. ప్రార్థనాపూర్వకంగా బలపడాలి. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి. వాక్యం మన హృదయంలో యథార్థంగా ఉండాలి. ఏదో ఆర్టిఫిషియల్‌గా పెట్టుకోవటం కాదు వాక్యాన్ని. అక్కడికెళ్తే ఆ సబ్జెక్ట్ చెప్పాలి, ఇక్కడికెళ్తే ఈ సబ్జెక్ట్, ఇక్కడికెళ్తే ఈ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ నేర్చుకోవటం కాదు. అనుభవపూర్వకంగా మాటలు రాగాలి. అనుభవపూర్వకంగా విషయాలను మనం బోధించగలగాలి. ఆత్మ మనకు సూచించిన ప్రకారము
మనకున్న ఆ ఆధ్యాత్మిక అనుభవంతో మనం చెప్పగలగాలి ప్రియులారా. ఏదో లెసన్స్ నేర్చేసుకొని, పుస్తకంలో ఉన్నవి బాగా చదువుకొని, అవి మాత్రం చెప్పడం కాదు. అవి చెప్పడం తప్పని నేను అనడం లేదు. చెప్పడం చాలా అవసరం. అది విన్నవారికి ప్రయోజనమేమో గానీ, నీకేం ప్రయోజనం ఉండదు మళ్ళీ. మంచి సబ్జెక్ట్ చెప్పాము. కూర్చోబెట్టి మంచి సబ్జెక్ట్, ఒక గంట సబ్జెక్ట్ మంచిది చెప్పామనుకోండి. అది కేవలం విన్నవారికి ప్రయోజనకరం గానీ, చెప్పిన నీకు ప్రయోజనకరం ఏం కాదు. నీకు ప్రయోజనకరం ఎప్పుడంటే, నీవు సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు. కనుక ప్రియులారా, సేవలో సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎలాంటి సిద్ధపాటు? ఆ సిద్ధపాటు కలిగిన వారిని దేవుడే పిలుస్తాడు. దేవుడే ఎన్నిక చేసుకుంటాడు. యెహోషువని అంతమందిలో యెహోషువని దేవుడు పిలుస్తున్నాడు. యెహోషువ కమ్ హియర్ వచ్చేయి. నా పరిచర్యకొచ్చేయని దేవుడు పిలుస్తున్నాడు. యెహోషువ కంగారు పడిపోతున్నాడు. ఎందుకు కంగారు పడుతున్నాడంటే తెలుసు వాళ్ళు ఎంత ముష్కరులో తెలుసు ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు ఎంత ముష్కరులో బాగా తెలుసు ప్రియులారా ఆయనకి. ఎందుకంటే ఒక్క మాట మీద నిలబడరు. ఒకసారేమో వాగ్దానం చేశారు. మోజెస్ నువ్వు ఏం చెబితే అది చేస్తాం మోజెస్. నువ్వు గుడారాలు ఏసుకోమంటే ఏసుకుంటాం. గుడారాలు తీసేయమంటే తీసేస్తాం. ప్రయాణం చేయమంటే ప్రయాణం చేస్తాం. ఆగమంటే ఆగుతాం. ఇదన్నీ చేస్తాం మోజెస్ అని. ఒక ప్రమాణం చేసుకున్నారు. ఒక పేపర్ తిప్పితే వెంటనే ఆ ప్రమాణం అప్రమాణమై కూర్చుంది. ఏం చేశారు? దూడను విగ్రహంగా చేసుకున్నారు. దేవుని యొక్క కనిపించని అదృశ్య దేవుని యొక్క అదృశ్య దేవుని యొక్క రూపాన్ని దృశ్య రూపంలోకి తెచ్చేశారు. ఎంత తప్పు చేశారు ఇశ్రాయేలీయులు. ఎంత ముష్కరులో తెలుసు ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు ఎంత ముష్కరులో యెహోషువకు తెలుసు. అందుకే కంగారు పడుతున్నాడు యెహోషువ. అమ్మో! వీరిని నడిపించడం అసాధ్యం. భూమి అందంతటిలో మిక్కిలి సాత్వికుడైన మోషేకే చాలా కష్టమైంది. కొన్నిసార్లు మోషేనే కోపగించుకున్నాడు. అంతెందుకు మోసే బ్రదర్ అండ్ సిస్టర్ ఉన్నారు. వారు కూడా మోసే విషయంలో కొన్నిసార్లు తప్పుడు అభిప్రాయాలు కనుపరిచారు. చూడండి ఎంత ప్రాబ్లమ్. సేవ అంటే ఎంత ప్రాబ్లమ్. ఎంత మందిని ఓదార్చాలి. నాన్ వెజ్ అడుగుతారు అరణ్యంలో. ఏం చేస్తాడు నాన్ వెజ్ అడిగితే? మంచి వాటర్ కావాలంటారు. ప్యూర్‌గా ఉండాలి. శుద్ధ జలం కావాలంటారు. ఎక్కడి నుంచి చేస్తాడు అరణ్యంలో శుద్ధ జలం? కూరగాయలు కావాలంటారు. ఏది పడితే అది అడుగుతారు. ఇష్టానుసారంగా ఒక్క మాటలో చెప్పాలంటే గ్రౌండ్‌లో ఫుట్‌బాల్ ఎలాగ ఆడుకుంటారో మోజెస్‌ను అలాగ ఆడుకున్నారు ఇశ్రాయేలీయులందరూ. ఒకరా? ఇద్దరా? ఎంతమంది? ఎంత పెయిన్ ఉంది పరిచర్య అంటే. కానీ ఈనాడు పరిచర్య అంటే చాలా సులువైపోయింది. ప్రతి ఒక్కరు పరిచర్య చేయడానికి సులువుగా వచ్చేస్తున్నారు. కానీ పరిచర్య చేయడానికి అర్హత ఉన్న యెహోషువ మాత్రం కంగారు పడుతున్నాడు. అమ్మో! పరిచర్య నేను చేయలేనని. ఎందుకంటే చాలా కష్టం ప్రియులారా పరిచర్య అనేది. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి. బాధలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఓదార్చాలి. ఇప్పుడు అలాగున్నాయా? చాలా పరిచర్యలు చూడండి బాధలో ఉన్న కుటుంబాలను ఓదార్చే పరిచర్యలు లేవు. నేను చాలా చిన్నవాడిని. నేను అలాంటి విషయాలు చెప్పకూడదు గానీ, గొప్ప సేవకులు అనుకుంటున్న వారు గొప్పగానే ఉంటున్నారు గానీ, వారి సంఘంలో ఉన్న యథార్థ స్థితి తెలుసుకోలేకపోతున్నారు ప్రియులారా. ఎంతో మంది యథార్థవంతులు సంఘ కాపరుల ఇనుప చట్రాల కింద నలిగిపోతున్నారు చాలామంది. ఎంత భయంకరం చూడండి. ఎంత భయంకరం. కనుక ఆలోచిద్దాం ప్రియులారా. సేవ అనేది చాలా ప్రాముఖ్యం. అలాగే చాలా కష్టతరం అది. సులువని వెళ్ళిపోకండి. సిద్ధపడదాం. ప్రభు ఏనాడైతే మనల్ని సేవకు అప్పగిస్తాడో, ప్రభు ఏనాడైతే మనల్ని సేవకు పిలుచుకుంటాడో, అప్పుడు వెళ్ళడం శ్రేయస్కరం. యెహోషువ వెంటనే నాయకుడిగా ఉండిపోతే, నేను నాయకుడిని మోసే తర్వాత నేనే లీడర్‌నని అనుకోలేదు. ఏం చేశాడు?
ఏం చేస్తున్నాడు? కంగారు పడుతున్నాడు. సేవ అంటే కంగారుతో కూడింది, కష్టంతో కూడింది. సేవ అంటే పూలబాట కాదు, ముళ్ళబాట. ఎన్ని ముళ్ళు ఉంటాయో. వాక్యం చెప్పడానికి ఒకరింటికి వెళ్తే ఎన్నో అనుమానాలు, ఎన్నో ఇబ్బందులు. సేవకునికి కరువు కాటకాలు, ఈ కరోనా లాంటి కష్టతరమైన కాలం వస్తే ఇంక చెప్పబట్టదు వాళ్ళ కుటుంబం. చాలా కష్టం సేవ అంటే. సంపాదన లేని చాలా మంది సేవలోకి వస్తున్నారు. అది సరి అయిన సేవ కాదు. కనుక సేవలోకి రావాలంటే మొదటిగా దేవుడు మనల్ని పిలుచుకోవాలి. ఎప్పుడు పిలుస్తాడు దేవుడు? తను ఎన్నుక చేసుకొని పిలుస్తాడు. మన కాలం వచ్చినప్పుడు, మోసే కాలం వచ్చింది, మోసేని పిలుచుకున్నాడు. యెహోషువ కాలం వచ్చింది, యెహోషువను పిలుచుకున్నాడు. ఏలీ కాలం వచ్చింది, క్షమించండి, ఎలీషా కాలం వచ్చింది, ఎలీషాని పిలుచుకున్నాడు. ఏలియా కాలం వచ్చినప్పుడు ఆయన్ని పిలుచుకున్నాడు. యెహోషువ కాలం ఇప్పుడొచ్చింది, యెహోషువను పిలుచుకుంటున్నాడు. దీన్ని బట్టి చూస్తే సేవకులకు కూడా ఒక కాలమానం ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అది గాడ్ అపాయింటెడ్ అయితే. గాడ్ అపాయింటెడ్ అయితే. ఖచ్చితంగా స్వరమే వినపడనక్కర్లేదు. దేవుడు మనకు ఆ హృదయ స్పందనను లేదా ఆ హృదయ భారాన్ని మన మీద పెడతాడు. చాలా మంది సేవకులు హృదయ భారాన్ని బట్టి, ఆత్మల భారాన్ని బట్టి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు పిలుపుని బట్టి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు కాంట్రవర్సీ అయిపోయింది కొంచెం. దీన్ని కూడా డిబేట్ పెడుతున్నారు. ఏంటి డిబేటు? అన్ అన్‌డిబేటబుల్ విషయాలను కూడా డిబేట్‌గా మార్చేసుకుంటున్నారు. ఏంటి? దేవుడు పిలిస్తేనే సేవకా? మరి అతన్ని పిలవలేదు కదా! సేవకెళ్ళాడు. అతన్ని పిలిచాడు గదా! సేవకెళ్ళాడు. ఇవన్నీ కాదు ప్రియులారా. ఎవరిని పిలవాలో వారిని పిలుస్తాడు దేవుడు. డైరెక్ట్‌గా ఎవరిని ఎక్కియాలో ఆళ్ళనే ఎక్కిస్తాడు. జాగ్రత్తగా ఆలోచిద్దాం. మనకు తెలీదు. ప్రస్తావన మాత్రం చేస్తున్నాను. ఏలీయాను దేవుడు పిలవలేదు. సడెన్‌గా ఒక మెరుపు ఆకాశంలో కనపడి ఎలాగైతే వెళ్ళిపోతుందో, ఆ మెరుపు వేగంతో వచ్చాడంతే ఏలీయా. కానీ ఎలీషాను మాత్రం దేవుడు పిలుచుకున్నాడు. ఒక మనిషిని పంపించి, ఒక సేవకుడిని పంపించి, ఒక దైవజనుడిని పంపించి, లేదా ఒక పరిచారకుడిని పంపించి, ఎవరినో ఒకరిని పంపించి దేవుడు పిలుచుకుంటాడు. ఎవరో ఒకరి హృదయాన్ని మార్చి దేవుడు సేవలో కూర్చోబెడతాడు. చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఈ సంఘంలో ఉంటే నేను ఎదగలేను కాబట్టి నేను ఇంకో సంఘం పెట్టుకుంటాను. అమ్మో! అదేంటి? ఒక మండలంలో ఒక రెవెన్యూ ఆఫీస్ అనేది ఒకటే ఉంటది. ఈ ఆఫీసర్ సరిగ్గా మాట ఇనడని మనం ఇంకో ఆఫీస్ కట్టి నేను అక్కడ ఉంటానంటే ఎలాగా? లేదు, 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 లేదు. హ్మ్. మినిస్ట్రీలుగా సంఘాలు ఎన్నైనా ఉండొచ్చు పర్లేదు. ఒకే మినిస్ట్రీ ఒకే ఊర్లో 2 ఎందుకుండాలి? అది యదార్థం కాదు ప్రియులారా. అది విరుద్ధం అది. బహుశా ఈ విషయం మీకు అర్థం కాలేదేమో. రికార్డింగ్ ఉంటది మళ్ళీ వినొచ్చు. దయచేసి ఆలోచించండి. దేవుడు అపాయింట్ చేసుకుంటాడు. పుట్టగొడుగులు రాత్రికి రాత్రే పడతాయి. మహావృక్షాలు మొలవడానికి, మహావృక్షాలు ఒక స్థాయికి రావడానికి మాత్రం టైం పడతది, గుర్తుపెట్టుకుందాం. కనుక మన సేవ ఎలాగుండాలంటే దేవుడు పిలవాలి. దేవుడు పిలిస్తేనే మనం వెళ్ళాలి. అంతే తప్ప జ్ఞానం వచ్చిందని, అనుభవం వచ్చిందని, అప్పులు పోయాయని, లేదంటే బాగా చదువుందని ఇవన్నీ కాదు ప్రియులారా. నేనంటాను ఇవి న్యూసెన్స్ అంతే. ఇది సెకండరీ అంటాను చిన్నగా మాట్లాడుకుంటే. ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవుడు మనల్ని పిలుచుకోవాలి. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఇప్పుడు యెహోషువని పిలుస్తున్నాడు. ఇంకా చాలా విషయాలున్నాయి. ఒకటో వచనంలోని మనం చదువుకుంటే, ఒకటో అధ్యాయం ఎన్ని రోజులైనా మాట్లాడుకోవచ్చు ప్రియులారా. అన్ని మంచి మంచి విషయాలు. ఒక సేవకుడు ఒక సేవకుడు కావాలంటే యెహోషువ గ్రంథం బాగా చదవాలి. ఒక విశ్వాసికి కూడా యెహోషువ గ్రంథం చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా చదువుదాం చూడండి కిందికి. చదువుదాం. ముగించుకోవడానికి ట్రై చేద్దాం ఈ అధ్యాయాన్ని.
1వ అధ్యాయం యెహోషువ గ్రంథము 2వ వచనము. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇజ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వెళ్ళిడి. ఇక్కడ ఏంటంటే పనికి పిలుచుకున్నాడు దేవుడు. ఫస్ట్ వన్ ఏంటి, పనికి పిలుచుకున్నాడు. సెకండ్ వన్ ఏ పని చేయాలో కూడా చెప్తున్నాడు. గాలికి ప్రయాసపడినట్టుగా సేవకుడు ప్రయాసపడకూడదు. ఏదో చేస్తున్నాం, అందరూ చేస్తున్నారు కదా, నా సంఘం, నా పరిధి, నా సర్వెంటింగ్ ఇది చూపించుకోవడానికి దేవుడు చెప్తున్నాడు పని. పిలుస్తాడు, పని కూడా ఆయనే చెప్తాడు. అబ్రహాం నువ్వు బయటికి రా అన్నాడు, పలానా చోటుకి వెళ్ళు అన్నాడు. ఆయన పని ఏంటో చెప్తాడు. అపోస్తలుడైన పౌలుని పిలుచుకున్నాడు, ఆయన పని ఏంటో చెప్పాడు. ఇంకా మన పని చెప్పలేదా, క్లారిటీ లేదా, దేవుడి దగ్గర మనం అడుగుదాం. అది దేవుడి దగ్గర అడుగుదాం ప్రియులారా. దేవుడు ఒక క్లారిటీ ఇస్తాడు మనకి. దేవుడు ఒక క్లారిటీ ఇస్తాడు. కాబట్టి మనం దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటో కూడా మనం దేవుడి దగ్గర అడిగి తెలుసుకుంటే కూడా బాగుంటది ప్రియులారా. కనుక యెహోషువను పనికి పిలుచుకున్న ఆయన మరలా ఆ పనిని ఇస్తున్నాడు. యెహోషువకు ధైర్యాన్ని చెప్పాడు. ఇవన్నీ విషయాలు నేను చెప్పాను. అయితే ఇంకా చివరిలో మనం చాలా పాయింట్స్ ఉన్నాయండి. ఇవన్నీ ప్రభు చిత్తం అయితే నేను ఆల్రెడీ ఇంకా కొన్ని ఆడియోస్ కూడా మాట్లాడాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం మీద దాదాపుగా ముందే ఇవి కాకుండా ఒక 3 పార్ట్స్ గా మాట్లాడాను. వీలైతే అవి వినండి. అయితే యెహోషువ గ్రంథం 12వ వచనం లేదా 10వ వచనం నుంచి నేను చదువుతున్నాను. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగు ఆజ్ఞాపించిన ఏమని, మీరు పాలెంలోనికి పోయి జనులతో ఈ మాట చెప్పండి. ఏ మాట, మీరు స్వాధీనపరుచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకొనబోవుటకై 3 దినముల్లోగా మీరు యొర్దానును దాటవలెను. అమ్మో, ఏంటి ఈ పదం ఎలా ఉంది? యొర్దానును దాటవలెను. మొట్టమొదట ఏంటి, నడిపించలేడు ఆయన. కానీ యెహోషువ కలవరపడుతున్న యెహోషువ దగ్గరికి దేవుడొచ్చి మాట్లాడాడు. కన్ఫర్మ్ చేసుకున్నాడు, యొర్దాను నది దాటగలం మనం అని. కలవరపడుతున్నాడు, కన్ఫర్మ్ గా చెప్తున్నాడేంటి ఇక్కడ? అంటే ఒక సేవకుడికి ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం ఉండాలి. ఎంత గంభీరమైన విశ్వాసం ప్రియులారా ఇది! ఎగ్జాక్ట్లీ చెబుతున్నాడు, మనం యొర్దాను నది దాటుతాం గనుక మీరేం చేయండి, ఫుడ్ అరేంజ్ చేసుకోండి. ఈ మాటలు ఏంటుంటే ఎలా ఉంది, ఒళ్ళు ఎలా ఉంది చెప్పండి? చాలా ఉద్రేకపూరితంగా లేదు. ఐ థింక్ ప్రేరేపితంగా లేదు. అమ్మో, దేవుడు మాట వినంగానే ఇంత విశ్వాసం వస్తుందంటే, అవును, అంతే విశ్వాసం వచ్చింది యెహోషువకి. యెహోషువ దాడతానన్నది ఒక ఆనకట్ట కాదు. యెహోవా దాడదాం అంటున్నది ఒక రైల్వే ప్లాట్‌ఫార్మ్ గాదు. యెహోవా దాటుదాం అంటుంది ఏంటనుకున్నారు? యొర్దాను నది. యొర్దాను నది ఉద్రిక్తత ఒకసారి చూద్దాం చూడండి. ఒకసారి యొర్దాను నది ఉద్రిక్తత చూద్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనాన్ని ప్రస్తుతానికి చూద్దాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. కోతకాలమంతయు యొర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. అమ్మో, చిన్నది ఏదైనా నది వెళ్తుందనుకోండి, దాంట్లో రాళ్ళేస్తే కూడా కొట్టుకొని పోతాయి తెలుసా ప్రియులారా? చిన్న నదిలో మనం కూడా నిలవలేం. అలాంటిది గట్ల మీద పొర్లి పారుతున్న ఆ నీళ్ళ ఉద్రిక్తతకు మనిషి నిలవలేడు. ఒక కారు పెట్టామనుకోండి, కారు కొట్టుకొని పోతది. మనం చూస్తున్నాం కదా, ఈ మొన్న వరదలు వచ్చినప్పుడు కారులే కొట్టుకొని పోతున్నాయి. లారీలే కొట్టుకొని పోతున్నాయి. అంటే అంత చిన్న ఉద్రిక్తత కలిగిన ఆ చిన్న ఒక కాలువల్నే దాటడం చాలా కష్టమే. యెహోషువ ఏం మాట్లాడుతున్నాడు? యొర్దాను నదిని దాటుదాం అంటున్నాడు. చాలా కష్టం ప్రియులారా, చాలా కష్టం. నేను చిన్నప్పుడు ఈ మాట చదివినప్పుడు ఒక ట్రైల్ ఏసేవాడిని. ఏంటంటే ఒక 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 ప్లేట్‌లో వాటర్ పోసుకునేవాడిని. వాటర్ పోసుకొని ఈ వాటర్
ఈ వాటర్‌లో నా వేలు తడవకుండా నడవాలి. అంటే తడవకుండా నడవాలంటే ఏం కావాలి? ఆ ప్లేట్‌లో ఉన్న వాటర్ మధ్యలో గ్యాప్ రావాలి. ఒక ఆరిన నేల లేదా ఒక ఆరిన ప్లేట్ అక్కడ కనపడాలి. అప్పుడే నా నాది తడవకుండా నడుస్తుంది నా వేలు. చాలా మట్టుకు ట్రై చేసేవాడిని. ఇది ఎలాగైనా దీన్ని చీల్చాలి అని నా చిన్న వయసులో. అవ్వదు. అంటే చిన్న ప్లేట్‌లో ఉన్న వాటరు చిన్నప్పుడెందుకు ఇప్పుడు పోసుకొని చేసినా అవ్వదది. ప్లేట్‌లో ఉన్న వాటర్‌నే మనం స్పాయిల్ చేయలేము. లేదా విడదీయలేము, వేరుపరచలేము. అంతకంటే ముందు పెద్దగా ఇలాంటివేమీ జరగలేదు. పెద్ద పెద్ద అద్భుతాలు పెద్దగా చూసిన వ్యక్తి కూడా కాదు యెహోషువ. ఎర్ర సముద్రం చూసారులెండి. ఏదేమైనా సరే ఎంత విశ్వాసం చూడండి, కలవరంలో ఉన్నవాడు కన్ఫర్మ్‌గా చెప్తున్నాడు యోర్దాన్ దాటేస్తాం అని. అసలు యోర్దాన్ నది గురించి ఒక చిన్న విషయం ఉంది ప్రియులారా. ఆహ్, ఒక భయంకరమైన విషయం ఏంటంటే, యోబు గ్రంథంలో ఒక ఆహ్, ఒక మహాభుజంగం గురించి దేవుడు చెప్తాడు. ఆ భుజంగాన్ని ఆ భుజంగాన్ని కూడా ఎదిరించగలిగిందంట యోర్దాన్ నది. మళ్ళీ ఒకసారి నేను వివరిస్తానది. అంటే యోర్దాన్ నది భుజంగాన్ని కూడా కొంచెం ఆనసగలిగింది. అలాంటి యోర్దాన్ నది దాటడం అంటే మాటలు గాదు. అయి మాటల్లో చెప్పుకునేవి గాదు ఆ పాఠం. చూస్తే గూడా అర్థం గాదు. అంత భయంకరమైన ఉద్రిక్తత కలిగిన దాన్ని ఖచ్చితంగా దాటేస్తాం అంటున్నాడు. అమ్మో! యెహోషువ విశ్వాసం ఎంత ప్రశంసనీయమైందో చూడండి. మనకలాంటి విశ్వాసం ఉందా? అస్సలు లేదు. మన విశ్వాసం చూసిన వాటి మీదే ఉండదు. ఇక్కడ అదృశ్యమైన వాటి మీద నిదానించి చూస్తున్నాడు. అదృశ్యమైన వాటిని ఉన్నవని నమ్ముతున్నాడు. ఎంత గొప్ప విశ్వాసం. విశ్వాస వీరులంటే వీళ్ళే ప్రియులారా. విశ్వాస వీరులంటే. చూద్దాం 12వ వచనం నుంచి. మరియు రూబేనీయులును, గాదీలకును, మనష్షే అర్థగోత్రం వారికి యెహోషువ ఇలాగ ఆజ్ఞాపించెను. 2 గోత్రాలు అక్కడ ఉన్నాయి. ఆ! 2 గోత్రాలతో మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ 2 గోత్రాలు ఆల్రెడీ ఒక ప్రాంతంలో స్థిరపడ్డాయి అప్పటికే. ఎందుకంటే ఆ ప్రాంతం వాళ్ళకి బాగా నచ్చుతుంది. మోజెస్ కాలంలోనే. మోజెస్ మాకి ఈ ప్రాంతం కావాలి. 2 ఎవరు? రూబేనీయులు, గాదీలు, మనష్షే అనే అర్థగోత్రం వారు అప్పుడు మోజెస్ దగ్గరికెళ్లి ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు. ఏ అప్లికేషన్ అంటే, మోజెస్ గారండి మాకు ఈ ప్రాంతం నచ్చిందండి. మీ ప్రాంతంలోనే ఉంటాం. మా పశువులు, మా వారు అంతా మేము ఇక్కడే ఉండిపోతాం అని ఆహ్, 2 గోత్ర గోత్రాల వారు మోజెస్‌తో అంటే మోజెస్ ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే, "బానే ఉంది. మీరిక్కడే ఉండండి. నాకేమి అభ్యంతరం లేదు. దాని గురించి ఆర్గ్యుమెంట్ కూడా అవసరం లేదు. అయితే ఒక చిన్న విన్నపం. మీరేం చేయాలంటే, మీ సహోదరులైన వీళ్ళంతా కూడా ఆ యొక్క ఆహ్, పాలు, తేళ్లు ప్రవహించే ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటారు. పాలు, తేళ్లు ప్రవహించే ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటారు. ఆ పాలు, తేళ్లు ప్రవహించే ఆ దేశంలోకి వెళ్ళేంత వరకు వారికి మీరు సహాయం చేయాలి" అంటాడు. అంటే వారు దాన్ని రిజెక్ట్ చేయకుండా మేము ఖచ్చితంగా చేస్తామండి అని యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేస్తారు. కనుక ప్రియులారా చేసిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమని? చూడండి. యెహోవా సేవకుడైన మోషే మీకాజ్ఞాపించిన సంగతిని జ్ఞాపకం జేసుకోండి. అప్పుడు మీకు జెప్పాడు గదా! ఆ విషయాన్ని ఇప్పుడు మీరు జ్ఞాపకం జేసుకోవాలి. ఎలాగంటే, మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలగజేయుచున్నాడు. ఆయన ఈ దేశమును మీకిచ్చును. మీ భార్యలను, మీ పిల్లలను, మీ ఆస్తియు యొర్దాను అవతల మోసే మీకిచ్చిన ఈ దేశమును ఈ దేశమున నివసింపవలెను గాని, పరాక్రమవంతులు, శూరులైన మీరందరూ యుద్ధ సన్నుద్ధులై మీ సహోదరులకు ముందుగా వెళ్ళాలి. there's no point అండర్‌లైన్ దట్ వర్డ్. మీ సహోదరులకు ముందుగా అంటే ఒకరినొకరు సహాయం చేసుకోవాలి.
నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. నీకు అక్కరగా ఉన్నదేదో నీ యొక్క సహోదరునికి కూడా అదే అక్కరని తెలుసుకొని వారి సహాయంలో మీరు పార్టిసిపేట్ చేయాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఒకరినొకరు ఆదరించుకోవాలి. ఒకరినొకరు సహాయం చేసుకోవాలి. ఒకరినొకరు ప్రేరేపించుకోవాలి. ఒకరినొకరు అనే వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ యొక్క వివరణ ఏంటంటే ఈ ఈ ప్యాటర్న్ ప్రియులారా. ఆ 2½ గోత్రాలతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే 2½ గోత్రాలతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మీ వాళ్ళు ఉన్నారు గదా! వాళ్ళు వెళ్ళేంత వరకు మీరు వాళ్ళకి ముందుగా వెళ్ళాలి. ఎందుకంటే మీరు యుద్ధ సన్నద్ధులు. మీరు యుద్ధం చేయగలిగిన శక్తి కలిగినోళ్ళు. అయితే ఒక మాట ప్రియులారా, ఇక్కడ చిన్న మాట ఏంటంటే, చాలా మంది ఈ మధ్య కాలంలో వాక్యం గంభీరంగా చెప్పేవాళ్ళున్నారు. సవాలు ఇసిరి చెప్పేవాళ్ళున్నారు. వాళ్ళు ఫీల్ అయ్యే ఫీలింగ్ ఏంటంటే, మాలాగా ఎవరు చెప్పలేరు. మా యూనివర్సిటీలో బోధించినంత గొప్పగా పాఠాలు ఎవరు చెప్పలేరు అని ఫీల్ అవుతుంటారు. కాదు, కాదు, కాదు. ఆ ఫీలింగ్ కరెక్ట్ కాదు. ఇక్కడ యుద్ధ సన్నద్ధులై వీళ్ళు ముందుగా వెళ్తున్నప్పుడు గర్వపడలేదీళ్ళు. అమ్మో! దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మా యూనివర్సిటీనే కావాలన్నాడు. మా జ్ఞానాన్నే కావాలన్నాడు. మా సహాయమే కావాల దేవుడు సహాయం చేయగలడక్కడ. యెహోషువతోనే యుద్ధాలు జయించగలడక్కడ దేవుడు. దేవుడి పనిలో ప్రతి ఒక్కరు దేవుడు వాడుకున్న రీతిగా వాడబడాలి అంతే తప్ప, ఇదిగో దేవుడు నన్నే నిలబెట్టాడు. నేనే ఉన్నాను. ఒకరోజు అదే విర్రవీగుడే వీగుతాడు. ఎవరు? ఏలీయా గారు. దేవా నేనొక్కడినే మిగిలి ఉన్నాను. ఇదిగో ఈ దేవతలకు మ్రొక్కని వారు అందరూ యాక్సెప్ట్ చేశారు. నేను యాక్సెప్ట్ చేయలేను. నేనొక్కడినే ఉన్నాను. ఐ యామ్ వన్ అండ్ ఓన్లీ అని అన్నాడు. అన్నప్పుడు ఏం జరిగింది? వెంటనే ఒక గొప్ప తెర తీశాడు. ఇదిగో వన్ అండ్ ఓన్లీ అన్నావు కదా! ఇంతమందున్నారు అని చెప్పాడు దేవుడు. ఆలోచించండి. మన ప్రాంతంలో సేవకులుగా మనమొక్కరమే ఉన్నాము. మనకంత జ్ఞానం ఇంకొకరికి లేదు అని అనుకోవడానికి వీల్లేదు. దేవుడు నిన్ను ఆ స్థాయిలో వాడుకుంటున్నాడని జ్ఞాపకం చేసుకో. దేవుడు మనల్ని ఆ స్థాయిలో వాడుకుంటున్నాడు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అంతేగాని మనకు గొప్ప జ్ఞానం ఉందనో, మనం చక్కగా చెప్పగలమనో, చక్కగా మనకు మించినోళ్ళు మన ప్రాంతంలో, మన జిల్లాలో, మన ఏరియాలో లేరని ఆ గర్వం వద్దు. ఆ విధానం వద్దు. ఇక్కడ యుద్ధ సన్నద్ధులై ఈళ్ళేం జేస్తున్నారంటే ముందుగా నడుస్తున్నారు. అది ప్రియులారా. మన మన క్రైస్తవ్యానికి ముందుగా కొంతమందిని దేవుడు పెట్టాడు. అంతే తప్ప వాళ్ళు మేము లేకపోతే క్రైస్తవ్యంలో ఈ యొక్క ఆహ్, ప్రశ్నలకు సమాధానాలు జెప్పేవాళ్ళు లేరని చాలామంది అనుకుంటున్నారు. అమ్మో! బైబిల్ యొక్క ప్రశ్నలకు సమాధానాలు జెప్పేవాళ్ళు కోకొల్లలున్నారు. ఇక్కడ యుద్ధ సన్నద్ధులుగా ఉన్నవాళ్ళు ఈళ్ళే గాదు, చాలా మందుంటారు. వీళ్ళని పెట్టాడు దేవుడు. వీళ్ళు వర్క్ చేయాలంతే. వర్క్ చేసి ఏమనాలి? ఇదిగో దేవుడు మమ్మల్ని అపాయింట్ చేసుకున్నాడు. మేము చేయవలసిందే చేస్తున్నాం. అంతే తప్ప మేమే జేయాలి. మమ్మల్ని మించినోళ్ళు లేరని అనుకోకూడదు. కనుక సేవకులు ఎవరైనా ఉంటే గమనించండి. మనం చేస్తున్న సేవ దేవుడు మనకు అప్పగించింది. చాలా సార్లు చాలా వివరణ ఇచ్చుకుంటుంటాం మన సేవకుల గురించి. అక్కడికెళ్తే 100 మందిన్నారు. ఇక్కడ వాక్యం చెబితే 1000 మందిన్నారు. అక్కడికెళ్తే 10,000 మందున్నారు. అదేంటి లెక్కలు? సంఖ్యాకాండాన్ని వివరిస్తుంటారు. కాదు, కాదు, కాదు. దేవుడు నిన్ను ఎంపిక చేసుకున్నాడు. దేవుడు నిన్ను నిలబెట్టాడు. దేవుడు వారిని కూర్చోబెట్టాడు. అంతే తప్ప ఇంతమంది నేను ప్రసంగం చేస్తే వింటారు. ఎంతమంది నేను పాట పాడితే ఇంటారు. ఇవన్నీ కాదు. ఈ సంఖ్యాకాండపు వచనాలొద్దు. ఈ పరమగీతాల యొక్క గీతాలొద్దు. ఈ ఏడుపులొద్దు. బైబిల్ భాషలో విలాపాలొద్దు. దయచేసి గమనిద్దాం. దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. గొప్పగా వాడుకోబడుతున్నానని విర్రవీగడం వద్దు. దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. దేవుడు మనల్ని అపాయింట్ చేసుకున్నాడు. తన ప్రభుత్వంలోకి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. తన ప్రభుత్వంలోకి పౌరులుగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఏమని అతిశయపడగలం చెప్పండి? మనలో ఏ అతిశయం ఉంది చెప్పండి? 100 మంది నిన్ను గౌరవిస్తున్నారంటే దేవుడిని బట్టే. దేవుడు లేడనుకోండి నథింగ్ నువ్వు వాళ్ళకి.
కొంతమంది గౌరవిస్తే ఇంక విర్రవీగడం మామూలుగా ఉండదు. వద్దు, మానుకుందాం అవి, మానేద్దాం అవి. ఆ విర్రవీగుడు, ఆ విధానం వద్దు మనకి. యుద్ధ సన్నద్ధులుగా ముందుకు వెళ్ళాలి. 15వ వచనం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయి వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరుచుకునే వరకు మీరును సహాయం చేయాలి, హెల్ప్ చేయాలి. క్రిస్టియానిటీలోది లేదు. హెల్ప్ చేయించుకోవడం ఎక్కువ ఉంది కానీ హెల్ప్ చేయడం లేదు. హెల్పింగ్ నేచర్ అనేది దెబ్బతినింది. హెల్ప్ చేయించుకోవడానికి నాకు అది లేదు, నాకు ఇది లేదు, ఇది కావాలి, నాకు అది కావాలని అడిగే సేవకులు ఉన్నారు కానీ హెల్ప్ చేసే సేవకులు ఎక్కడ ఉన్నారు? ఈ మాట అనకూడదేమో, దశమ భాగాలు ఇప్పించుకునే సేవకులు ఉన్నారు కానీ ఏ దశలోనూ విశ్వాసులకు సహాయం చేసే సేవకులు కరువయ్యారు. యుద్ధ వీరులైన వీరితో మాట్లాడుతుంది, ఇదిగో మీరు మీ సహోదరులకు హెల్ప్ చేయాలి. ఒక మాట, హెల్ప్ చేయని సేవ సేవే కాదు. హెల్ప్ చేయని మినిస్ట్రీనే కాదు, పేరు మాత్రం మినిస్ట్రీ, పేరుకు మాత్రం మినిస్ట్రీ. కనుక జ్ఞాపకం చేసుకుందాం, హెల్ప్ చేద్దాం. మనకు లేనిది చేయనక్కర్లేదు, ఉన్నదే మాట సహాయం అదే చేద్దాం. మన దగ్గర అదే ఉందేమో అదే చేద్దాం. డబ్బులు ఇవ్వగలమా? అదే ఇద్దాం. మన దగ్గర అది ఉంటే. ఏదైనా వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉంది, నీకు కనబడుతుంటది, ఒక ₹100 ఇస్తే ₹1000 ఇచ్చినంత పని అవుతుంటది అక్కడ. కొన్నిసార్లు ఒక కుటుంబానికి ఒక ₹100 కూడా ఉండదు ఆ టైంలో. మనం వెళ్ళి సేవకులంగానో లేదా ఐ థింక్ ఒక పరిచారకులంగానో వెళ్ళి ఒక ₹100 ఇచ్చామనుకోండి, అమ్మో! ఎన్ని పనులు జరిగిపోతాయో ఆ టైంలో. ఏదో చిన్న సహాయమే దేవుడి దృష్టిలో గొప్ప సహాయంగా పరిగణింపబడుతుంది ప్రియులారా. కనుక నేను త్వరగా ముగించేస్తున్నానండి. గనుక ఆలోచించండి. దేవుడి సన్నిధిలో మనం యుద్ధ సన్నద్ధులమైన తర్వాత హెల్ప్ చేసే గుణం మనకుండాలి. ఇంకా అప్పుడు తూర్పున యోర్దాను యువతల యెహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాన్ని స్వాధీనపరచవచ్చు. రిటర్న్ జర్నీ చేయొచ్చు మీరు అని వారికి చెప్తున్నాడు. సరే, 16వ వచనం. చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే వీటిని బాగా చదవండి. అనేకమైన విషయాలు బయలుపడతాయి ప్రియులారా. అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు చేసేదము. ఇది చాలా ఇంపార్టెంట్ సంఘంలో. సంఘానికి సేవకులకు మధ్య ఇలాంటి నిబంధన ఉంటే ఆ సంఘం విజయం సాధిస్తుంది. మళ్ళీ చెబుతున్నాను, ఒక సంఘంలో ఉన్న విశ్వాసులకి ఇలాంటి నిబంధన ఉండాలి. ఏంటి? మళ్ళీ చదువుతున్నాను, అండర్లైన్ చేసుకోండి, చేసుకోదగిన వారు. 16వ వచనం, నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము. సేవకుడు చెప్పిందంతా మేము చేస్తాం. సేవకుడు ఏదైతే చెప్పాడో అదంతా మేము చేస్తామని చెప్పగలిగే సంఘంగా ఉండాలి ప్రియులారా. ఎప్పుడైతే సంఘం ఆ మాట ఉందో సేవకుడికి విజయం వస్తుంది. సేవకుడు విజయాన్ని పొందుకుంటాడు. ఎంత మంచి నిర్ణయం చూడండి ఇజ్రాయేలీలు, ఎంత మంచి నిర్ణయం. ఏ నిర్ణయం తీసుకుంటున్నారు? అయ్యా, నువ్వు ఏవైతే ధర్మశాస్త్రం నుంచి చెప్తావో లేదా ఏవైతే నువ్వు విలువలు నేర్పిస్తావో ఆ విలువలకు తగ్గట్టుగా మేము చేస్తాం. ఏ విలువలైతే మీరు మాకు నేర్పించారో ఆ విలువల ప్రకారంగానే మేము బ్రతుకుతామని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. సంఘంగా ఈరోజు ఆ నిర్ణయం తీసుకుందామా? మన సేవకుడు మాట విందామా? ఒక మాటలో చెప్పాలంటే మన సేవకుని మాట విందామా? ఒక మాట రాయబడి ఉంటది, నాకు బాగా ఇష్టమైన మాట, పేతురు పత్రికలో, ముష్కరులైన మీ యజమానులకు లోబడి ఉండండి అని ఉంటది. ముష్కరులైన మీ యజమానులకు లోబడి ఉండండి. నిజమే, మన సంఘ కాపరులు మూర్ఖులే అవ్వచ్చు. వారి మాటను వింటే నీకు ఆశీర్వాదం, దేవుడిస్తాడు ఆశీర్వాదాన్ని. అలాని వాక్య వ్యతిరేకమైన మాటలు వినాలని నా అభిప్రాయం కాదు.
అలాంటి సేవకులకి మనం అతిథి సత్కార్యం చేయాల్సిన అవసరం లేదు. యథార్థవంతులైన సేవకులకి, యథార్థంగా ఉన్నవారికి మనం వారి మాటను గౌరవించాలి. ఇజ్రాయేలు నిజంగా ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారంటే, గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఏంటా నిర్ణయం? మేము ఖచ్చితంగా నువ్వు చెప్పిన మాట వింటాం. అంతేకాదు ఇంకా గొప్ప నిర్ణయం చూడండి. 17 వచనం. నీ దేవుడైన యెహోవా మోషేకు మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉన్నాడు. ఫస్ట్ వన్ నీ మాట వింటామన్నారు. సెకండ్ వన్ దేవుడే నీకు తోడుగా ఉన్నాడు అని అర్థం చేసుకున్నారు. మోషేకు తోడుగా ఉన్నాడు కదా, ఆ దేవుడే నీకు కూడా దేవుడుగా ఉన్నాడు. ఆ ఒబీడియంట్, ఆ విధేయత మనకు రావాలి ప్రియులారా. ఈ సేవకుడికి తోడుగా ఉన్నది దేవుడు, ఈ సేవకుడు నేర్పరుచుకుంది దేవుడు, ఈ సేవకుడితో ఉన్నది దేవుడు, ఈ సేవకుడిని అపాయింట్ చేసి దేవుడు. ఈ సేవకుడి మాట వింటే దేవుడి దగ్గరికి వెళ్తాం. ఆ ఆలోచన మనకు ఉండాలి. ఇజ్రాయేలీలు ఎంత మంచి ఆలోచించారంటే, ఆ రోజు సేవకుడు లేడు. నిజమైన సేవకుడు మోజెస్ వాళ్ళకి, వాళ్ళు నడిపించిన సేవకుడు ఆయనే. అయితే ఒక విషయం గమనించండి, కరోనాతో చాలా సంఘాల్లో సేవకులను కోల్పోయారు. తర్వాత తదనంతరం వచ్చే సేవకునికి ఇచ్చే మర్యాద మొదట ఉన్న సేవకుడికి ఇచ్చేంత మర్యాద ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వరు? అంతే. అది ఒక విషయం ఏంటంటే, సేవకులు వేరైనా సరే సేవ ఒక్కటే గుర్తుపెట్టుకోండి. పెద్ద సేవకుడు కాబట్టి పెద్ద మర్యాద ఇవ్వాలి, గొప్ప అతిథి సత్కార్యం చేయాలి. చిన్న సేవకుడు గనక చిన్న మర్యాద ఇచ్చక్కర్లేదు. వద్దు అలాంటి ఆలోచనతో. ఒక సేవకుడు మన ఇంటికి వస్తున్నాడంటే ఇలా మాట్లాడుకుందాం. పెద్ద మాట, దేవుడే మన దగ్గరికి వస్తున్నాడు, దేవుడే మన దగ్గరికి వస్తున్నాడు. ఎలీషాకు ఆ సునేమి స్త్రీ చేసిన ఆ పరి ఎంత ప్రశంసనీయమైంది. ఏమని వివరించగలం దాన్ని? ఏమని వివరించగలం? దావీదుకి ఎంతో మంది ఆ దావీదు యొక్క బాధలో దావీదును ఆదరించిన వారి సేవను మనం ఏమని ప్రశంసించగలం? ఆలోచిద్దాం ప్రియులారా, ఆలోచన చేద్దాం. సేవకులు ఎంతమంది మారినా పర్లేదు, మన సంఘ సేవకుని మనం ఖచ్చితంగా మర్యాద ఇవ్వాలి. అది దేవుడు చేయమన్నాడు. ఇజ్రాయెల్ అదే 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 మొక్కుబడి తీసుకుంటున్నారు. మేము లోబడి ఉంటాం. అసలు ఇంకా ఇజ్రాయేలీలు మనం ముందు చదువుతూ ఉంటే ఎక్కడ పెద్దగా వ్యతిరేకంగా బ్రతికినట్టుగా మనకు కనబడదు. యెహోషువ ఏం చెబితే అదే చేస్తారు, యెహోషువ ఇది చెప్తే అదే చేస్తారు, యెహోషువ అది చెప్తే అదే చేస్తుంటారు. కనుక ఎంత ఆశీర్వాదకరం! సంఘానికి సేవకుడికి మధ్య ఈ విధానం ఉంటే ఎంత ఆశీర్వాదకరం! చాలా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోగలం ప్రియులారా. అంతేకాదు ఒక మంచి నిర్ణయం కూడా తీసుకున్నారు. 18 వర్స్, యెహోషువ చాప్టర్ 1 వర్స్ 18. నీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణ శిక్ష నందుదురు. ఎవరైతే నీ మాట వినరో వాళ్ళని మేము చంపేస్తాం, వాళ్ళు బ్రతకడానికి వీల్లేదు. ఏమి నిర్ణయం అది? సంఘం అంటే అది, సేవకుడు అంటే ఆయన. సేవకునికి లోబడ్డం అంటే అది ప్రియులారా. నేర్చుకుందాం, మనం నేర్చుకుందాం. ఇంకా ఇంకా నీవు నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకోను అని యెహోషువకు ఉత్తరం ఇచ్చిన దేవుడికి మహిమ కలుగును గాక. ఒక సేవకుడికి సంఘం ఎలాంటి ధైర్యాన్ని ఇస్తే ఏ సేవకుడైనా విజయ శిఖరాల మీద నిలవగలడు. గుర్తుపెట్టుకోండి. సంఘం ఆ ధైర్యాన్ని ఇవ్వాలి. సంఘం వెన్నంటూ ఉండి ఆ అభయం ఇవ్వగలగాలి. యెహోషువకి ధైర్యం ఉండే రోజు. ఎంత ధైర్యం, ఎంత ధైర్యం! సంఘాన్ని బట్టి ఇలా మాట్లాడుకుందాం. సంఘాన్ని బట్టి ఎంత ధైర్యం, ఎంత ధైర్యం ఇస్తున్నాం సంఘం. సంఘం ఎంత ధైర్యం ఇస్తుంది సేవకునికి? అనేకమైన విషయాలు ఉన్నాయి. బాగా అర్థం చేసుకుందాం బైబిల్ని. చాలా విషయాలు ఉన్నాయి. సేవ ఎలా చేయాలి, ఒక విశ్వాసిగా మనం ఎలా జీవించాలి. అందరం బలహీనమే, అందరం సరి చేసుకోవాలి. సేవకుడు బలహీనుడు కదా? బలహీనుడే.
సేవకుడు మనిషి కాదా, మానవుడే. అర్థం చేసుకుందాం, ముందుకు కొనసాగుదాం. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే మరలా ఈ యెహోషువ గ్రంథాన్ని మనం ధ్యానం చేద్దాం. కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నాను, దయచేసి క్షమించండి. ప్రార్థన చేద్దాం. అని ప్రార్థన చేయొచ్చు. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. చక్కటి వర్తమానం అందించిన దావీదు రాజు అన్న గారు మా హృదయపూర్వక వందనాలు. సేవకుని జీవితంలో ఎలా ఉండాలి, సేవ జీవితానికి ఎలా సిద్ధపడాలని అనేక విషయాలు అన్నగారు మరి ఒకసారి మనకు తెలియజేశారు. కొన్ని విషయాలు అన్నగారు చెప్పిన వాటిలో కొన్ని విషయాలు ఒకసారి మరలా పరిశీలిద్దాం. దేవుడు పరిచర్య చూస్తాడు. సేవకుడిగా ఉండడానికి మనకున్న జ్ఞానమును గాని విద్యను గాని దేవుడు పరిక్రమంలోకి తీసుకోడు. మన సేవలో ఎంత పరిచర్యలో ఎంత అనిగమనుకున్న సేవకుని దగ్గర ఎంత ఒదిగున్నాం అన్నది దేవుడు పరిజ్ఞానంలోకి తీసుకుంటాడు. మనం పరిచర్యలో ఒక సేవకుని దగ్గర ఉన్నది అది పరీక్షా కాలం. దేవుని అందు మనం విశ్వాసంలో ఉండగలుగుతాం లేదన్న దానికి అది పరీక్షా కాలంగా దేవుడు పరిగ్రమిస్తాడు. మన విశ్వాస జీవితంలో సేవకులుగా ఉండాలంటే మనం ఫస్ట్ సేవకుల దగ్గర మనకి యోషువ మనం కూడా ఉండాలి. దేవుని దృష్టికి మనం గొప్ప పరిచర్య జరిగించి సేవకునికి అణిగిమనుకున్నప్పుడు మనం ఆశీర్వాదాలు చూస్తాము. మన సంఘ సేవకుకి మనం ఎంత అణిగిమణిగి ఆయన దగ్గర మనం ఎలా ప్రవర్తిస్తామో దాన్ని బట్టి దేవుడు మనల్ని తన సేవకు పిలుస్తాడు. మన జ్ఞానమును బట్టి కాదు, మన చదువును బట్టి కాదు. దేవుడు కేవలం మనం చేసిన పరిచర్యలో మన ఓర్పును బట్టి, సహనాన్ని బట్టి, సేవకునికి మనం ఎంత విధేయత చూపం అనే దాన్ని బట్టి దేవుడు తన సేవకు పిలుస్తాడని అన్నగారు మరొకసారి మనకి చక్కగా వివరించారు. గత వారంలో కూడా అన్నగారు చెప్పారు, సేవ అంటే పూల పానుపు కాదు, అది ముళ్ళబాట అని. మరలా అనేక విషయాలు మన మధ్యకు తీసుకొచ్చిన డేవిడ్ రాజు అన్న గారికి మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. ముగింపు ప్రార్థన మన మధ్యన ఉన్న బ్రదర్ కిరణ్ అని చేస్తారు. ప్రార్థన చేద్దాము. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా గొప్ప దేవ, జీవం గల మీ నామమునకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. పరమ తండ్రి, మీ దాసులను మీరు బలపరిచి అయా మరొకసారి సహవాసంలో మేము చేరి మీ నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి ఈ సహవాసాన్ని మా రక్షకుడు మా కొరకు ఈ లోకానికి వచ్చి మా రక్షణ నిమిత్తమై తన ప్రాణమును కలువరి శిలువలో అర్పించి దేవుని ప్రేమను మాకు రుచి చూపించి మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారితో సహవాసం చేయడానికి ఇచ్చిన ఈ సమయానికై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నా ప్రభా, మీ దాసుడు డేవిడ్ ని బలపరిచి మీరు అందించిన వర్తమానానికై స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో నాయన మరి అక్కడ మేము చూస్తున్నట్టు విశ్వాసము, విశ్వాస వీరులు అయా అక్కడ ఉన్నటువంటి అయా ఎదుటి వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంతటి కఠినులైనా అయా ప్రభువుకి లోబడినప్పుడు, ప్రభు ప్రేమను వారికి చూపించినప్పుడు నాయన మీ చిత్తము నెరవేర్చబడుతుంది అనే విషయం ఆలోచన చేయడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, మరి మా జీవితాల్లో సమర్పణ కలిగి